ఎలక్షన్ల తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు ఉండాలి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవరు డిప్యూటీ సీఎంగా ఉండాలి, ఎవరు విద్యాశాఖ మంత్రిగా ఉండాలి, ఎవరు ఏ మంత్రిగా ఉండాలి, హోమ్ మినిస్టర్, ఇలా రకరకాల అన్ని శాఖల్ని కూడా డిసైడ్ చేసేటప్పుడు చంద్రబాబు గారి కదా డిసైడ్ చేసింది. మరి అప్పుడు చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇవ్వండి అని ఇదే మహాసేన రాజేష్ కావచ్చు, అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కావచ్చు, మన పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కావచ్చు, మొన్న కడప శ్రీనివాసులు గారు అనుకుంటాను, సో తను కావచ్చు, సో ఒక సభలో చెప్పడం జరిగింది. సో ఈ యొక్క నిర్ణయాలు, ఈ అభిప్రాయాల్ని, ఈ ఇష్టాల్ని ఆ రోజు ఎందుకు మీరు చెప్పలేకపోయారు? ఏ అధికారం వచ్చి ప్రజా పరిపాలన సాఫీగా సాగుతున్నప్పుడు ఒక 6 నెలలు గడిచిన తర్వాత ఈ రోజు మాత్రమే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం హోదాకి, డిప్యూటీ సీఎం పదవిలో ఉండడానికి ఈ రోజు మాత్రమే అర్హత సరిపోయిందా? ఈ రోజు వచ్చిందా? ఇంతకుముందు లేదా? ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు? లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వండి అని ఆ రోజు ఏ గొంతు లేవలేదు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? అప్పుడు డిమాండ్ చేయని వ్యక్తులు ఈ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది ఎవరైతే ఇప్పుడు సోకాల్డ్ మహాసేన రాజేష్ గారు కావచ్చు, రాధాకృష్ణ గారు కావచ్చు, లేదంటే టీడీపీ కొంతమంది అభ్యర్థులు అప్పుడు ఎందుకు అడగలేకపోయారు? ఈరోజు దాన్నే పెద్ద, రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేవు, కేవలం పదవులు పంచుకోవడమే, కేవలం ఇంకే సమస్యలు లేవు, రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రజలకి అన్నట్టుగా, కేవలం ఈ డిప్యూటీ సీఎం హోదా గురించి మాత్రమే ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అన్నట్టుగా దీన్ని ప్రొటరేట్ చేసి చూపిస్తున్నారు చిన్న విషయాన్ని.